తమిళనాడులో పెట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా. అప్లికేషన్ సంబంధించి కానీ లేకపోతే ఇంకా మీరు నోటిఫికేషన్ పూర్తి వివరాలకు సంబంధించి కానీ, అదేవిధంగా దీంట్లో నేను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి 1600 పోస్టులు, అదేవిధంగా ఏఆర్కు సంబంధించి 300 పోస్టులు, అదేవిధంగా ఏపీఎస్పీకి సంబంధించిన కానిస్టేబుల్ 300, వార్డెన్ మెన్కు సంబంధించి 100, వార్డెన్ ఉమెన్కు సంబంధించి 23, ఫైర్మెన్కు సంబంధించి 400 పోస్టులు వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో పేర్కొనడం జరిగింది. టోటల్గా 2723 పోస్టులు ఈ వేకెన్సీస్లో చూపించడం జరిగింది. అప్లికేషన్స్ నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు ఈ అప్లికేషన్స్ ఓపెన్ అయి ఉంటున్నట్టు ఇక్కడ ఆల్రెడీ పేర్కొనడం జరిగింది. నవంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నట్టు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జాము జనవరి 6 తారీఖు 3 గంటలు దానికి ఎగ్జామ్ రాయడానికి టైం ఇస్తున్నట్టు కూడా పేర్కోవడం జరిగింది. జనవరి 6వ తారీఖు ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు, ఆ తర్వాత ఈవెంట్స్ కానీ మెయిన్స్ కానీ కండక్ట్ చేస్తున్నట్టు ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటున్నట్టు కూడా ఈ నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. ఇంకా రిజర్వేషన్ సంబంధించి మామూలుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో దాంట్లో భాగంగా ఉన్న పోస్టులు రిజర్వేషన్ సంబంధించి రిజర్వేషన్లు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇంకా ఏజ్కి సంబంధించి అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్, ప్రధానంగా ఉమెన్ రిజర్వేషన్కు 33% ఉమెన్కు ఈ పోస్టుల సంఖ్య కేటాయిస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. నోటిఫికేషన్లో 33% ఉమెన్కు సంబంధించి ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి 33% వేకెన్సీస్ కేటాయిస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఇంకా మామూలుగా జనరల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కేటాయించినటువంటి పోస్టులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి చూసినట్టయితే క్రిమిలేయర్ బీసీకి సంబంధించి క్రిమిలేయర్ కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి కానీ ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. జనరల్ ఏజ్ లిమిట్ చూద్దాం ఒకసారి. ఏజ్ లిమిట్ సంబంధించి ఏజ్ వచ్చేసి 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టు ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఓపెన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ తరగతుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక 5 ఏళ్ళు ఎలాగో రిజర్వేషన్ ఉంటుంది. బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అదే కాకుండా ఆర్మీలో పనిచేసేటటువంటి అభ్యర్థులకు ఆర్మీ నేవీ త్రివిధ దళాలకు సంబంధించి ఎవరైతే సాయుధ బలగాలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి సంబంధించి 5 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషను, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉన్నట్టు కూడా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా 3 years ఉన్నట్టు చూడండి. 3 years అడిషనల్ ద లెంత్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఇన్ ద ఆర్మీ నావల్ ఎయిర్ ఫోర్స్ యూనియన్ ఆఫ్ ద ఫర్ ద క్యాండిడేట్స్ హూ సర్వ్డ్ ద ఆర్మీ నావల్ ఎయిర్ ఫోర్స్ 3 years ఇవ్వడం జరిగింది. అడిషనల్గా 3 years అడిషనల్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఎన్సీసీ అంటే 3 years ఏమో మన ఎవరైతే ఎవరో ఆర్మీ వాళ్ళకు 3 years మాత్రమే ఉంది. అదేవిధంగా ఎన్సీసీకి సంబంధించిన అభ్యర్థులు కూడా 6 నెలలు ఇవ్వడం జరిగింది. మినిమం సర్వీస్ 6 months చేసి ఉండాలని పేర్కొనడం జరిగింది. ఎన్సీసీలో మినిమం 6 months చేసి ఉంటే మాత్రం వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటున్నట్టు పేర్కొనడం జరిగింది. ఇంకా ఏజ్కి సంబంధించిన వివరాలు ఇది. అదేవిధంగా ఇంకా కొన్ని వివరాలు ముందుకెళ్తే ఫైర్ వార్డెన్కు సంబంధించి మాత్రం ఇది ఓన్లీ సివిల్ ఏఆర్కి మాత్రం సంబంధించి మాత్రమే నోటిఫికేషన్లో ఈ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. సివిల్ ఏఆర్కి మాత్రం మనం ఏదైతే చెప్పినామో 18 నుంచి 22 అని, అది సివిల్ ఏఆర్కి మాత్రం 18, 22. ఇంకా వాళ్ళ వేరియస్ రిజర్వేషన్స్ బీసీ ఎస్టీలకు అయితే 5 అన్నాం, ఈ ఆర్మీకి సంబంధించి 3 అన్నాం, ఎన్సీసీకి సంబంధించి 3 అని అన్నాం. అదేవిధంగా ఫైర్ వార్డెన్కి మాత్రం 30 years అండి. ఫైర్ వార్డెన్కి మాత్రం 30 years. దాంతోపాటు ఇప్పుడు పైన పేర్కొన్న ఏ అయితే రిజర్వేషన్స్ ఉంటాయో వాళ్ళకి మళ్ళీ ఆ రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇంటర్మీడియట్గా పేర్కొనడం జరిగింది. ఇంటర్మీడియట్ అదేవిధంగా ఎగ్జామ్ కూడా అపేర్డ్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా ఇంకా కొద్దిగా ముందుకెళ్తే అర్థమవుతుంది. ఎగ్జామ్ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో మాత్రమే ఉంటుంది. ఇంటర్మీడియట్ అనే కూడా పర్టికులర్గా సిలబస్లో పేర్కొనడం జరిగింది. అది ముందుకెళ్ళాక చూద్దాం. ఇంటర్మీడియట్ ఇది మామూలుగా దీనికి అప్లై చేయాలంటే మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ
The candidates must hold 1st July 2018 intermediate or the equivalent examination recognized by the state government in the case of candidates belonging to scheduled caste tribes on 1 July 2018. You must have passed SSC or equivalent examination. అయితే ఎవరైతే ఇంకా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి ఉంటారో వాళ్ళు మాత్రం మస్ట్ పాస్ అయి ఉండాలి. ఇది ఎస్ఎస్సికి సంబంధించి పాస్ అయి ఉండాలి, ఏజెన్సీ ఏరియాలకు సంబంధించి. ఇంకా మిగతా వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలన్నట్టు దీంట్లో పేర్కొనడం జరిగింది. ఇంకొకటి, వాళ్ళు పాస్ అయినప్పుడు కూడా హ్యావ్ స్టడీడ్ ఇంటర్మీడియట్ అండ్ అపియర్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇన్ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అని పేర్కొనడం జరిగింది. ఇంకా ద క్యాండిడేట్స్ హూ పాసెస్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ వన్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్ ఫర్ ద సెలెక్షన్. అంటే ఎవరైనా ఎక్కువ చదివినా కానీ తీసుకుంటాం అన్నట్టు పేర్కొనడం జరిగింది. మళ్ళీ ఎక్కువ కొంత ఈ మధ్యకాలంలో ఆర్ఆర్బీలు ఎక్కువ చదివిన వాళ్ళకు అవకాశం ఇవ్వం అన్నట్టు కూడా కొన్ని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాబట్టి ఇందులో ఆ విధంగా ఏం లేదు. ఇంకా కొద్దిగా మెడికల్ స్టాండర్డ్ విషయానికి వస్తారకే ఐ సైట్ మాత్రం 6/6గా, రైట్ ఐ 6/6గా, లెఫ్ట్ ఐ 6/6గా. ఈ జనరల్గా డాక్టర్ కాడికి వెళ్తే అర్థమవుతుంది, ఒకసారి చెక్ చేయించుకోండి. పెద్దగా మెడికల్ పరీక్ష అనేది కూడా అంత పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదైతే మీరు ఫస్ట్ ప్రిలిమినరీ రాస్తారో, తర్వాత ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో, ఆ తర్వాత మెయిన్స్ క్వాలిఫై అవుతారో, దాని తర్వాతనే మెడికల్ ఉంటుంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం ఉండకపోవచ్చు. మ్యాక్సిమం అందరూ 99% అభ్యర్థులు సెలెక్ట్ అయ్యే విధంగానే మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా విషయానికి వచ్చేసరికి ఫీజు స్ట్రక్చర్ అనేది ఎవరైతే ఓపెన్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు 300 రూపాయలు పే చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా దీంట్లో పేర్కొనడం జరిగింది. అదే కాకుండా ఎస్సీ ఎస్టీకి సంబంధించి మాత్రం వాళ్ళు ఒక 150 రూపాయలు పే చేస్తే సరిపోతుంది అన్నట్టుగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. అర్థమైందండి. మిగతా అభ్యర్థులు అయితే మాత్రం 300 రూపీసు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రం 150 రూపాయలు పే చేస్తే సరిపోతుంది అన్నట్టు కూడా. అదేవిధంగా ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంది స్టెప్ 1 ఏంది, స్టెప్ 2 ఏంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, స్టెప్ 3 ఏ విధంగా అప్లై అనేది కూడా మీకు మళ్ళీ మరొక వీడియో చేస్తూ దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకా అప్లికేషన్ సబ్మిటెడ్ ఫర్ ద 5 PM 7/12/2018. అంటే ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యి చివరి అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్, ఇన్కంప్లీట్ అప్లికేషన్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అని ఇచ్చిండు. ఎవరైతే అప్లికేషన్ పూర్తి స్థాయిలో నింపకుండా సబ్మిట్ చేస్తారో అది కూడా తీసుకోబడదు. అదేవిధంగా లాస్ట్ రోజు అప్లైకి లాస్ట్ డేట్ మాత్రం డిసెంబర్ 7వ తారీఖు 5 గంటలకు ఉన్నట్టు కూడా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఇది ఇంకా ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రొసీజర్ సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా పేర్కొనడం జరిగింది. 200 మార్క్స్కు క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటాయి. రిటన్ టెస్ట్ 1 పేపర్ మాత్రమే ఉంటుంది. 3 అవర్స్ టైం ఉంటున్నట్టు కూడా ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ సంబంధించి దీంట్లో పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో మినిమం మార్క్స్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్స్ అని అంటే ఓసీ అభ్యర్థులు అయితేనేమో 35%, ఓసీ అభ్యర్థులు అయితే 40%, బీసీ అభ్యర్థులు అయితే 30%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయితే మాత్రం 30% మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు అన్నట్టు పేర్కొనడం జరిగింది. చూడండి, ఓసీ అభ్యర్థులు అయితే 40%, అంటే 200కు 40%. అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే 30%, ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు మాత్రం 30% వచ్చినా చాలన్నట్టు ఇందులో పేర్కొనడం జరిగింది. ఇది క్వాలిఫై అయిన తర్వాత దాని తర్వాతనే ఇంకొకటి ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటిమేషన్, ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ద ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ దట్ ద డేట్స్ ఫర్ డౌన్లోడింగ్ ద ఇంటిమేషన్ లెటర్ త్రూ ద వెబ్సైట్లో మీకు ఎవరైతే క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉంటారో ప్రిలిమినరీ ఎగ్జామ్లో వాళ్ళకు వెబ్సైట్లో మళ్ళీ మేము ఇంటిమేషన్ లెటర్ కూడా పెడతామన్నట్టు ఈ నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఇంకా ఫిజికల్ మెజర్మెంట్స్ 167.6 సెంటీమీటర్లు హైటు, అదేవిధంగా 86.3 సెంటీమీటర్లు అరౌండ్ ద చెస్ట్ అండ్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ మినిమం ఎక్స్పెన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ చెస్ట్ కూడా మీరు అభ్యర్థులు ఏం గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. దాదాపు 5 సెంటీమీటర్లు ఎవరైతే విస్తరించి గాలి పీల్చుకొని తన ఛాతిని విస్తరింపజేస్తాడో అతడు ఆరోగ్యవంతుడిగా గుర్తిస్తారు. కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఈ 5% చెస్ట్ అనేది ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది గాలి పీల్చిన తర్వాత. అదేవిధంగా ఎత్తు మాత్రం 167.6 సెంటీమీటర్లు మెన్కు సంబంధించి పేర్కొనడం జరిగింది. ఇంకా ఉమెన్కు సంబంధించి ఉమెన్ మస్ట్ నాట్ బి లెస్ దెన్ 152.5 సెంటీమీటర్లు అని పేర్కొనడం జరిగింది. అంటే ఉమెన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 152 సెంటీమీటర్లు 0.5 సెంటీమీటర్లు అంటే 152.5 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. మస్ట్ నాట్ లెస్ బి దెన్ 40 kgs. వీళ్ళకి మాత్రం వెయిట్ అడిగారు. మనకు చెస్ట్ హైట్ అడిగితే వీళ్ళకు హైట్ వెయిట్ అడిగారు. 40 kgs కంటే తక్కువ ఉండొద్దు అన్నట్టు. ఇంకా ఎవరైతే
ప్రొవైడ్ దట్ క్యాండిడేట్స్ బిలాంగ్ షెడ్యూల్ ట్రైబ్స్, వాళ్ళకు షెడ్యూల్ ట్రైబ్స్కు సంబంధించి ఇంకా కొంత తగ్గించి హైట్ అడగడం జరిగింది. ఏవైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఏరియాలో ఉంటారో వాళ్ళు 160 సెంటీమీటర్స్, అదేవిధంగా చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతున్నట్టు పేర్కొనడం. అదే షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైతే ఎవరో వాళ్ళు మహిళలకు సంబంధించి, ఇదేమో మెన్నుకు సంబంధించి 160 సెంటీమీటర్లు, అదే చెస్ట్కి సంబంధించి 80 సెంటీమీటర్లు, అదే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి 150 సెంటీమీటర్లు, అదేవిధంగా 38 కేజీలకు తక్కువగా ఉండొద్దని పేర్కొనడం జరిగింది. ఇది ఈ విధంగా పేర్కొనడం జరిగింది. ఇంకా చాలా వివరాలు ఇందులో పొందుపరచడం, అది ఇంకా కొన్ని వివరాలు అయితే దాంట్లో మామూలుగా 3 ఈవెంట్స్ ఇస్తే నోటిఫికేషన్లో ఏమైనా 2 క్వాలిఫై అయితే సివిల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అన్నట్టు, ఎగ్జామ్కు రాయొచ్చు అన్నట్టు చెప్పడం జరిగింది. ఇంకా ఈ మూడిట్లో మెరిట్ ఆధారంగా మిగతా ఏఆర్ ఏపీఎస్పీ కానీ ఇంకా జైలు వార్డెన్కి సంబంధించి కానీ పాయింట్ల ఆధారంగా కూడా ఏ విధంగా తీసుకొని పేర్కొనడం జరిగింది. కానీ ఈ 3 ఈవెంట్స్లో మస్ట్ కంపల్సరీ క్వాలిఫై కావాల్సింది మాత్రం 1600 మీటర్స్ మాత్రం కంపల్సరీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక మిగతా 100 మీటర్స్ లాంగ్ జంప్లో రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అయితే మీరు ఎగ్జామినేషన్కు క్వాలిఫై అవుతారు అన్నట్టు ఈ నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. ఇంకా మీకు కానిస్టేబుల్ ప్రిపరేషన్ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా మీరు మెటీరియల్ ఏ పుస్తకాలు చదివితే సక్సెస్ అవుతారు, దానికి సంబంధించిన మరొక వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలని మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంకా నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కామెంట్, షేర్, లైక్ చేస్తూ ఉండండి. ఇది అండి మీ బాలాజీ చెరపైన మేము మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఉంటా అండి. కంపల్సరీ మీకోసం మాత్రం ఎప్పటికీ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటా కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే చేసుకున్న వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు నా వీడియోస్ని వేరే గ్రూపులకు షేర్ చేస్తూ ఉండండి.